హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఏంటి పల్లీలు అనుకుంటున్నారా? లేదండి. మన చింతకాయల టైంలో చింత ఇత్తనాలొత్తాయి గదా! ఆ చింతకాయలతో పల్లీలాగా చేసుకొని రోజు 10 గింజలు తిన్నారంటే మోకాళ్ళ గుజ్జు పెరిగిద్ది. మోకాళ్ళ నొప్పులు తగ్గుతియ్యి. ఎముకల గట్టితనాన్ని ఐరన్ పెరిగిద్ది. ఇయి చింత ఇత్తనాలండి. మనకు చింతకాయలొచ్చే టైంలో చింతకాయ పచ్చడి దుక్కుంటాం గదా! ఆ టైంలో అప్పుడు ఇత్తనాలు ఏరి పెట్టుకుంటే శుభ్రంగా ఏరుకుని, కడిగి, ఒకరోజు ఎండబెట్టుకుని, ఒక కవర్‌లో పోసుకుంటే, నెలకొక్కసారి కాసినట్ట ఏంచి ఐరన్ బాండీలో ఏంచుకుని, ఐరన్ బాండీలోనే ఏంచుకోవాలి. సివిలో పెట్టుకుని ఏంచుకుని ఆటిని చిన్న రోట్టు గనక తొక్కుంటే మిక్సీ ఎయకూడదు. చిన్న రోలుంటే మన మసాలా రోలయినా సరే 4, 5 గింజలు కొట్టుకుంటే పొట్టంతా ఊడిపోద్ది. ఈటిని రోజు 10 గింజలు తిన్నామంటే మనకు మోకాళ్ళల్లో గుజ్జు పెట్టిద్ది. ఎముకలు గట్టితనం వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ బాండీ పెట్టుకున్నాం కదా! సివిలో పెట్టుకుని ఈ ఒక గంట పడతాయి సివిలో పెట్టుకుని మనం వేరే పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి తిప్పుకుంటా ఉంటే పొట్టంతా కూడా ఊడిపోద్ది శుభ్రంగా. చూడండి ఇప్పుడు చిన్న రొట్టె వీటిని అట్ట కొంచెం కొంచెం వేసి కొడితే పొట్టు ఊరికే ఓడిపోద్ది. చిందిపోకుండా మీరు కావాలంటే కొంచెం కల్లుప్పు కానీ వరివోకుంటే ఊకగానే వేసుకోండి. అప్పుడు చిందిపోకుండా ఉంటాయి. నేనైతే చిన్న రొట్టె కొంచెం కొంచెం వేసి కొట్టుకున్నాను. చూడండి కలామేలా కొట్టుకుంటే ఆ పొట్టంతా ఊడిద్ది. లేదంటే మీరు కలామేలా కొట్టుకుని నానబెట్టుకున్నారనుకోండి, నాకు పొట్టు మొత్తం ఊడొచ్చేసిద్ది. 4 సార్లు కడుక్కుంటే సరిపోద్ది. అన్నీ కూడా చిన్న రొట్టె ఇట్ట కొట్టుకుందాము. మనం నెలకొకసారి ఒక అరకిలో ఇత్తనాలు కొట్టుకుంటే రోజు 10 గింజలు నానబెట్టుకుని వాళ్ళ నైట్ నానబెట్టుకుంటే రేపు ఈవినింగ్ వరకు నానితే వాటిని ఉడకబెట్టుకోవచ్చు. 2 విజిల్స్ దించుకోవచ్చు. ఉప్పు కారం వేసుకుని తినొచ్చు. లేదా ఒట్టి పల్లీలాగా అయినా తినవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చింతిత్తనాలండి ఇవే చింతిత్తనాలే కదా అని పారేయకుండా ఇట్ట వేస్ట్ చేయకుండా వీటి వల్ల ఎంత ఉపయోగం ఉందో చూడండి. ఒక్కరోజు కష్టపడితే మనం నెల రోజులు వాడుకోవచ్చు. నెలకొక్కసారి ఇట్ట చేసుకుని ఒక ఒక డబ్బాలో పోసుకున్నామంటే రోజు 10 గింజలు నానబెట్టుకునో 2 విజిల్స్ దించుకుంటేనో మన పల్లీలు తిన్నట్టే ఉంటాయి. ఏంచి చిన్న రొట్టె కొట్టుకుని మీ దగ్గర చాట ఉంటే చెరుక్కోండి. లేదంటే ఆ పాట ప్లేట్లో పోసి ఏరుకునైనా ఏరుకోవచ్చు. లేదంటే నానబెట్టుకున్న 2 సార్లు కడుక్కున్నా కూడా పొట్టు శుభ్రంగా బాద్ది. ఇట్ట రోజు ఇగో 10 గింజలు నానబెట్టుకుని నైట్ నానబెట్టుకుని రేపు ఈవినింగ్ తినొచ్చు. లేదా ఇవాళ పొద్దున నానబెట్టుకుని రేపు ఉదయం అయినా తినొచ్చు. పల్లీల్లాగే ఉండయి అచ్చగా మన పల్లీలు తిన్నట్టేను. చూడండి అసలు 4 మెత్తగా పల్లీలు నానబెట్టుకుని మనం ఎట్ట తింటాము అట్టాగే ఉండయి. ఇయేనండి మోకాళ్ళు మనకు ఈ చింత ఇత్తనాలు వేస్ట్ అవ్వవు. చింత ఇత్తనాలే కదా అని పారేస్తుంటాం. అట్ట పడేయకుండా వీటినిట్ట కూడా ఉపయోగించుకోవచ్చు. మోకాళ్ళల్లో గుజ్జు, మోకాళ్ళ నొప్పులు ఉండాళ్ళు ఈ మోకాళ్ళ ఆపరేషన్ పని లేకుండా ఇట్ట ముందు జాగ్రత్త కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.